హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి, మన కృష్ణా జిల్లా. మీ సమస్య ఏంటో చెప్పండి సుబ్రహ్మణ్యం గారితో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నా వయసు 57 సంవత్సరాలండి. అవును. అయితే సార్ నాకు చాలా మట్టు ఎక్స్రే తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా గత 30 సంవత్సరాల నుంచి బొయ్యిలు అరిగిపోయినాయి అన్నారండి. బొవికలు అరిగిపోయినా అండి? అవునండి, ఎన్నో అరిగిపోయింది, బొయ్యిలు అరిగిపోయినాయి అన్నారు. ఎయిమ్స్ లో చూసుకున్నారు, అక్కడ కూడా బొయ్యిలు అరిగినాయి అన్నారు. ఇంకా గోపాలం శ్రీమన్నారాయణ గారి దగ్గర కూడా గత 23 సంవత్సరాల నాడు చూసుకుంటే అక్కడ కూడా బొయ్యిలు అరిగినవి ఎండిపోతున్నారు. మా దగ్గర ఇక్కడ గుడివాడలో కూడా చూసుకున్నారండి, అక్కడ కూడా బొయ్యిలు అరిగినాయి అన్నారు. మరి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు గత 1 సంవత్సరం క్రితం ఎయిమ్స్ హాస్పిటల్ లో చెప్పిన మాట ఏంటంటే మందులు కూడా పనిచేయవు, బొయ్యిలు అరిగిపోయినాయి కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి, జాగ్రత్తగా మీ పరిస్థితి ఏంటో మీరు జాగ్రత్తగా తెలుసుకోండి అని చెప్పండి. అయితే అంటే మరి బొయ్యిలు అరిగిపోయినాయి ఏంటంటే బొయ్యిలు అరిగిపోతే మందులు ఏముంటాయండి, వాటికి ఓకే ఎక్కువ నొప్పులు పిల్లలు వేసుకుంటే కూడా ప్రమాదం అని కొన్ని మందులు రాసిచ్చారండి. అయ్యో కాల్షియం, అయ్యో చేప తమ్ముడు మందులు అయ్యో కొన్ని రాసిచ్చారండి, వాడుకుంటున్నాను. అయితే సార్ ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే బరువు ఏమి ఎప్పలేకపోతున్నాను, సరే ఇంట్లో వేసుకుని మధ్య విధి కూడా తేలేకపోతున్నాను. సార్ నాకు అర్థమైందండి, మీ సమస్య నాకు అర్థమైంది. మీరు ఏం చేస్తారంటే, హలో, కాల్ కట్ అయిపోయింది. సో బోన్స్ అన్ని అరిగిపోయాయని చెప్తున్నారు, ఏం చేయలేదు. దీనికి మనకు ఆయుర్వేదంలో చాలా చక్కటి పరిష్కారం ఉంది మేడం. యోగా పని చేస్తుంది, ఒక లెవెల్ వరకు పనిచేస్తుంది. బట్ ఇంకొంచెం తొందరగా చేసుకోవాలంటే అడవి చింతగింజలు దొరుకుతుంది. అడవి చింతగింజలు, చింత చెట్లు అడవిలో మొలుస్తాయండి, అడవిలో చింత చెట్లు కాస్తాయి. అది చాలా క్వాలిటీ ఉంటుంది. సో ఆ అడవి చింతగింజలను తీసుకొని వచ్చి బాగా వేయించి పొట్టు తీసేసి నీళ్ళలో నానబెట్టి ఒక 2 రోజులు, కనీసం ఒక 72 గంటలు నానాలి. 24 గంటలు నానినా కూడా నవ్వలేము, చాలా గట్టిగా ఉంటాయి. ఒక 72 గంటలు నానబెట్టి ఆ రోజుకు అన్ని గింజలు కనుక తిన్నామంటే ఈ కార్డిలేజ్, అది ఎముకలు అరిగిపోవడం కాదు, అది ఎముకల మధ్యలో కార్డిలేజ్ ఉంటుంది, ఒక మెత్తటి చిగురెముక అంటారు కదా, కార్డిలేజ్, అది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అది కొంచెం డౌన్ అయి ఉంటుంది, పూర్తిగా అరిగిపోయి ఉంటే లేలేడు మనిషి. 2 బోన్స్ కన్నా టచ్ అయితే ఇంకా అతనికి ఫ్లెక్సిబిలిటీ, 2 బోన్స్ మధ్యలో మూమెంట్ కొంచెం తగ్గి ఉంటుంది. ఈ అడవి చింతగింజలు చాలా బాగా పనిచేస్తాయి. సో వీటికి చక్కని పరిష్కారం అంటే అడవి చింతగింజలు తెచ్చి వాటిని వేపి వాటిని 2 days నానబెట్టి అవి రోజు అని తినడం. అది కొద్ది రోజులు పట్టుకొని నెలలు, ఒక 40 రోజులు కానీ, ఒక 2 నెలలు 3 నెలలు కానీ ఆ గుజ్జు ఇంప్రూవ్ అవుతుంది. ఇది తర్వాత ఆయుర్వేదంలో చాలా ఉన్నాయండి పరిష్కార మార్గాలు. దానికి వాజీకరణ చికిత్స అని పంచకర్మలో ఒక ప్రక్రియ ఉంది. తర్వాత వస్తికర్మలు ఉన్నాయి. అది వాతం పెరగడం వలన అది డ్రై అయిపోతుంది బాడీలో. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక మనం ఒక మంచి ఆయుర్వేద వైద్యుడి దగ్గర వైద్యం తీసుకుంటూ వాజీకరణ చికిత్సలు అంటే పంచకర్మ చికిత్సలు తీసుకుంటూ కొన్ని ఇలాంటి మందుల్ని వాడుకుంటూ యోగాభ్యాసం, ముఖ్యంగా మెల్లగా చాలా సాధారణమైనటువంటి యోగాభ్యాసం, ప్రాణాయామాలు చేసుకుంటే ఖచ్చితంగా నయమైపోతుంది, మంచిగా రావచ్చు.